హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద టుడేస్ క్లాస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో సీసాట్ క్వశ్చన్ 2024 1 to 40 దాకా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇవాళ క్లాస్లో మన రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే మనకి 41 నుంచి 80 దాకా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి వరకు డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద క్లాస్. ఇక్కడ మనకి చూసుకుంటే 41 క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ ఇంగ్లీష్. సో దీన్ని కాంప్రహెన్షన్ మళ్ళీ తర్వాత డీల్ చేద్దాం. సో ఇప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్ కాబట్టి లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో మనకిక్కడ దాన్నేమంటారు 45 క్వెషన్ దగ్గర నుంచి మనకి యాప్టిట్యూడ్ స్టార్ట్ అవుతుందనమాట. సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఫైవ్స్ యూజ్డ్ ఇన్ ద నంబరింగ్ ఆఫ్ పేజ్ అంటే 260 పేజీల బుక్ ఉంది. దాంట్లో ఎన్ని ఫైవ్స్ యూజ్ అవుతున్నాయి అని చెప్పి అడిగారు క్వెషన్. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే 260 పేజెస్ బుక్. ఆ బుక్‌లో ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1-10 రాసుకుంటా వెళ్తామనుకోండి. దాంట్లో 5 అనేది ఏంటంటే ఒక 5 అనమాట. సో 15, 25, 35, 45, 55, 65. సో ఇలా ఫైవ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కాకుండా మనకి ఇప్పుడు 55 ఇప్పుడు 50స్‌లో తీసుకున్నాం అనుకోండి. 51, 52, 53, 54, 55, 55లో 2 ఫైవ్స్ ఉన్నాయి. 56, 57. సో ఇలా 1-100లో మనకి యూనిట్ డిజిట్‌లో ఫైవ్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఏంటంటే 50స్‌లో కూడా ఫైవ్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ సీ ద ప్రాబ్లమ్ కంప్లీట్‌గా. సో ఇప్పుడు 1-100లో మనకేంటంటే ఈ టెన్స్ ప్లేస్‌లోనేమో 10 ఫైవ్స్ ఉన్నాయి. అదేవిధంగా యూనిట్స్ ప్లేస్‌లో కూడా 10 ఫైవ్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ 100-200 మధ్యలో ఏంటంటే టెన్స్ ప్లేస్‌లో 10 ఫైవ్స్ ఉన్నాయి. అదేవిధంగా యూనిట్స్ ప్లేస్‌లో కూడా 10 ఫైవ్స్ ఉన్నాయి. మళ్ళీ 200-260 ఇక్కడ గుర్తుపెట్టుకోండి 260 మాత్రమే. సో ఇక్కడ మనకి టెన్స్ ప్లేస్‌లో 10 ఫైవ్స్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేస్‌లో మాత్రం మనకి 6 ఉన్నాయన్నమాట. సో టోటల్ ఇయన్నీ కలిపితే మనకి టోటల్ ఆన్సర్ అవుద్ది. సో మనకి ఇక్కడ ఎంత 30, 40, 50, 50 + 6 56 మన ఆన్సర్ అవుద్ది. యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్. లెట్స్ కమ్ బ్యాక్. సో ఆన్సర్ విల్ బి 56 హియర్. సో ఆన్సర్ ఈస్ 56 హియర్ ఇఫ్ యూ గాట్ దిస్ థింగ్. సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఈ క్వెషన్‌లో ఫస్ట్ ఏంటంటే మనం సీక్వెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో సీక్వెన్స్ ఫైండ్ ఔట్ చేయడమే చాలా హార్డ్ టాస్క్. ఇప్పుడు మనం చూస్తే కరెక్ట్‌గా క్వెషన్ లెట్స్ మీ జూమ్ నౌ. మీకు కనపడుతుంది కదా ఈ క్వెషన్. ఈ క్వెషన్‌లో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 28 టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. సో ఇప్పుడు సీక్వెన్స్ ఎలా కనిపెడతారు? కరెక్ట్‌గా చూడండి. ఇప్పుడు జస్ట్ ఇది 1 మళ్ళీ 1, 2 జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఈ 1 ఈ 2 తీసేసేయండి. ఈ 2 తీసేస్తే 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 మళ్ళీ ఇక్కడ 1 ఉందనుకోండి సపోజ్ 1, 2, 3, 4, 5. సో ఇలా సీక్వెన్స్ ఉంది మీకు కరెక్ట్‌గా చూస్తే. యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్. 1, 1, 1, 1, 2, 1, 2, 3 రివర్స్ ఆర్డర్‌లో ఉన్నాయి. సో రివర్స్ ఆర్డర్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి దాకా అడిగారు? 28th టర్మ్ దాకా అడిగారు. సో టోటల్ సీక్వెన్స్ మనం డీకోడ్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 20 టర్మ్స్ దాకా ఉన్నాయి. 28 టర్మ్స్ దాకా మనం లాగామనుకోండి. అప్పుడు టోటల్ నంబర్ ఎన్ని 28 టర్మ్స్ ఉన్నాయో తెలుస్తాయి. సో దాని సమ్మే అడిగారనమాట. ఆ సమ్మేషన్ అడిగారు ఫస్ట్ 28 టర్మ్స్. సో లెట్స్ గో ఇంటు దిస్ థింగ్. దీంట్లో మనకి ఇగో సేమ్ రాసా 1, 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దాకా వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని సమ్మేషన్ చేసామనుకోండి టోటల్‌గా. దీని సమ్మేషన్ వచ్చేసి 84 అయింది. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో 84 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్‌కెళ్దాం. సో ఇప్పుడు మనకి క్వెషన్ నంబర్ 47 అనమాట. దీంట్లో ఏ పర్సన్ బైస్ 3 ఆర్టికల్స్ పీక్యూఆర్ మొత్తం ఆర్టికల్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంతంటే 3,300. సో 3,330 రూపాయలు. సో ఇఫ్ ద పీ కాస్ట్ 25% మోర్ దెన్ ఆర్ అండ్ ఆర్ కాస్ట్ 20% మోర్ దెన్ క్యూ. సో ఇప్పుడు బేసిక్‌గా మనం ఏం చేయాలంటే వీళ్ళు రివర్స్‌లో చెప్తున్నారు కాబట్టి మనం ఇనిషియల్‌గా పీని తీసుకోవాలి బేస్ కింద. సార్ పీ కాదు, ఇక్కడ క్యూని తీసుకోవాలి బేస్ కింద. సో ఫస్ట్ క్యూని 100% తీసుకున్నాం అనుకోండి. దాని మీద రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి వేరే వాటిని డిరైవ్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ సీ ద సమ్ హియర్. సో పీక్యూఆర్ కలిపితే వీటి యొక్క సమ్మేషన్ వాల్యూ 3,330 రూపాయలు. సో 3,330 రూపీస్. సో క్యూ వాల్యూ 100 రూపీస్ అని అనుకున్నాం అనుకోండి. ఆర్ వాల్యూ 120% అయింది. సో ఇది పర్సెంటేజెస్‌లో జస్ట్ 120% కూడా అనుకోవచ్చు.
సో పీ వాల్యూ వచ్చేసి ఎంత, దీనికి 120% ప్లస్ మళ్ళీ 25% కలపాలి కాబట్టి 125 కాబట్టి మనం వాల్యూ చేస్తే 120 ప్లస్ 30 వస్తుంది అనమాట. సో ఇక్కడ 30 వస్తే 120 ప్లస్ 30 అంతా 150. సో 150%. ఇప్పుడు క్యూని బేస్గా తీసుకుంటే క్యూ అనేది 100%, దాని నెక్స్ట్ వాల్యూ 120%, దాని లాస్ట్ వాల్యూ 150%. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో అది ఇప్పుడు మనం ఎన్నింటికి కలిపామనుకోండి, సో 100x ప్లస్ 120x ప్లస్ 150x ఈక్వల్ టు ఇంత వాల్యూ. సో 370x ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తే x వాల్యూ మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది అనమాట. సో ఇప్పుడు p వాల్యూ అడుగుతున్నారు కాబట్టి p ఎంత 150x. ఈ 150x వచ్చినప్పుడు ఇప్పుడు p మనం 150 ఇంటూ 9 వేసుకుంటే మనకి 1350 వస్తుంది. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా మనకు ఆన్సర్. సో హియర్ 1350 ఆన్సర్ 1350 రూపీస్ అనమాట. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 48, the sum of the 2-digit numbers AB and CD is the 3-digit. Here the number will be 1 CE. ఇప్పుడు క్లారిటీగా చూస్తే మనకి ఇక్కడ సింపుల్ గా ఎడిషన్ చేస్తున్నారు. సో వెన్ ద డూ ద ఎడిషన్ AB CD, కింద ఏమున్నది, ఈ సమ్మేషన్ చేస్తే మనకి EC1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని వాల్యూ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A అని అడుగుతున్నారు. సో A యొక్క వాల్యూ అంటే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు చూడండి b ప్లస్ డి ఈక్వల్ టు ఈ, b ప్లస్ డి ఈక్వల్ టు ఈ. ఇక్కడికి ఇప్పుడు సపోజ్ a ప్లస్ సి ఈక్వల్ టు ఎంత, 1c. సపోజ్ ఇది 1 అనుకుందాం అనుకోండి, ఇది c అయింది. 1c అయినప్పుడు ఏ నెంబర్ అయినా కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 9 ఉంది, 9 ప్లస్ 1 కలిపితే 10 అయింది, కానీ 11 అవ్వదు కదా. యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇక్కడ c ఉందంటే యూనిట్ డిజిట్ లో ఇక్కడ సి ఉంది. సో దాంతో కలిపే వాల్యూ ఆల్మోస్ట్ 9 తీసుకున్నా. ఇప్పుడు 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు 9 ప్లేస్ లో. కానీ మనం జస్ట్ ఈ యొక్క లాస్ట్ నెంబర్ 9 తీసుకున్నా కూడా ఇక్కడ ఇంకో 1 కలిపినా కూడా 10 వస్తుంది, 11 రావట్లేదు. సో అప్పుడు అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి వాల్యూ ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది 1. మీకు అర్థమవుతుందా. సో ఇక్కడ నుంచి బి ప్లస్ డి కలిపినప్పుడు ఇక్కడ ఒక నెంబర్ వచ్చి, ఇప్పుడు సపోజ్ 13 వచ్చింది అనుకోండి, లేకపోతే 14 వచ్చింది అనుకోండి, 4 ఇక్కడ నుండి 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ 1 క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు 1 క్యారీ ఫార్వర్డ్ అయితే 9 ప్లస్ ఈ వాల్యూ సి వాల్యూ 1 అనుకో, ప్లస్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిన వాల్యూ 1 అనుకో, అప్పుడు 11 అయింది కదా. సో ఈ వాల్యూ సేమ్ అయింది కదా. గెటింగ్ ద పాయింట్. సో ఆ విధంగా మనం ఆన్సర్ డీకోడ్ చేయాలి. సో లెట్స్ సీ ఇంటూ దిస్ థింగ్. సో అది 9 కదా. లెట్స్ కమ్ బ్యాక్ వన్స్. సో ఇక్కడ 9 కదా ఆన్సర్. సో 9 విల్ బి యువర్ ఆన్సర్. ఇప్పుడు 8 పెట్టినా కూడా, ఇప్పుడు సపోజ్ 8 ప్లస్ క్యారీ ఫార్వర్డ్ అయింది 1 వచ్చింది అనుకోండి, ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన 1 ఇప్పుడు కింద 1 అనుకోండి, కలిపితే ఎంత అయింది, ఇది 10 అయింది. సో ఈ 0 ఈ 1 ఒకటి కాదు కాబట్టి ఆన్సర్ 8 కాదు, 8 అనేది రాంగ్. అలాగా 7 తత్వమే కూడా కావాలన్నమాట. కాకపోతే 9కి క్యారీ ఫార్వర్డ్ అయిన 1 నుండి పక్కన 1 పెట్టినా, 2 పెట్టినా, 3 పెట్టినా, 4 పెట్టినా, ఏం పెట్టినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 2 2, 13 వస్తుంది, 3 3, 14 వస్తుంది, 4 4. గెటింగ్ ద పాయింట్. సో ఆ విధంగా. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ 3 numbers x, y, z are selected from the set of first 7 natural numbers such that x is greater than 2x and 2y, 2y is greater than 3y అన్నారు. సో హౌ మెనీ సచ్ డిస్టింక్టివ్ ట్రిప్లెట్స్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి, 1 2 3 4 5 6 7 వస్తాయి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ x 7 అనుకున్నాం అనుకోండి, x 7 అనుకున్నప్పుడు పాసిబిలిటీస్ ఏముంటాయి మనకి. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇప్పుడు x 7 ఉంది, 7 ఉన్నప్పుడు x 7కి ఉంటే y వాల్యూ ఏమైంది, 2 పెట్టుకుంటే 4 అయింది, 1 పెట్టుకుంటే z వాల్యూ 3 అయింది అనమాట. అకార్డింగ్ టు ద ఈక్వేషన్ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే, సో 2 పెట్టుకుంటేనేమో 4 అయింది, 2 4, ఈ 1 పెట్టుకుంటే 3 అయింది అనమాట. అదే
నెక్స్ట్ ఇంకో 7 ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకేమన్నా పాసిబిలిటీ అని చూస్తే 3 పెట్టచ్చు. 3 పెట్టుకుంటే 6 అయింది, 1 పెట్టుకుంటే 3 అయింది. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 7 గా ఉన్నప్పుడు. నెక్స్ట్కి వెళ్తే ఇప్పుడు 6లో ఇక్కడ 6లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 6 2 పెట్టుకుంటేనేమో ఈ వాల్యూ 4 అయింది, 1 పెట్టుకుంటే ఈ వాల్యూ 3 అయింది. సో ఇక్కడ 1 పాసిబిలిటీ ఉంది. సో అక్కడ 2 పాసిబిలిటీస్, ఇక్కడ 1 పాసిబిలిటీ. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ 5 అనుకున్నాం అనుకోండి. సో ఎక్స్ 5 అనుకుంటే 2 యొక్క వాల్యూ ఏమో మనకి 4 అయింది. సో 2 పెట్టుకున్న వాల్యూ 4 అయింది. సో 1 తీసుకుంటే ఇన్పుట్ కింద 3 అయింది అనమాట. సో టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4. సో టోటల్ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి అనమాట. సో ఆన్సర్ ఇక్కడ ఏమైంది? సో ఆన్సర్ విల్ బి 4. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఆన్సర్ 4 అయింది అనమాట. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ద కాస్ట్ ఆఫ్ 4 ఆరెంజెస్, ఇప్పుడు జనరల్ గా 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఇది కరెక్ట్ అవుతున్నాయా లేదా అని చెప్పి అడిగారు అనమాట. దీంట్లో ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 4 ఆరెంజెస్ 6 మ్యాంగోస్ అండ్ 8 యాపిల్స్ ఈక్వల్ టు ద ప్రైస్ ద టోటల్ ఆఫ్ 1 ఆరెంజ్ 2 మ్యాంగోస్ అండ్ 5 యాపిల్స్. సో దాని ఆ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఈ రెండు వస్తున్నాయి లేదా చూడాలి మనం. లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆరెంజెస్ 6 మ్యాంగోస్ 8 యాపిల్స్ ఈక్వల్ టు 2 ట్వైస్ ద వాల్యూ ఆఫ్ 1 ఆరెంజ్ 2 మ్యాంగోస్ అండ్ 5 యాపిల్స్. సో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి లాస్ట్లో ఏమొస్తుంది? 1 ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈక్వల్ టు యాపిల్. అవునా కదా? 1 ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈక్వల్ టు యాపిల్ అని మనకి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇచ్చిన ఈక్వేషన్కి వస్తుంది. సో ఈ సాల్వ్ చేసుకుని వచ్చిన ఈక్వేషన్ ఆన్సరే సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి రైట్ అవుద్ది. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇచ్చిన క్వశ్చన్ యాజ్ తీసుకొని 4 ఆరెంజెస్ 6 మ్యాంగోస్ ప్లస్ 8 యాపిల్స్ తీసుకొని దాన్ని మనం ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుందా లేదా పాసిబిలిటీ ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 ఆరెంజెస్ అన్నారు కదా, ఇక్కడ 3 ఆరెంజెస్ ప్లస్ 1 ఆరెంజ్ రాసుకున్నాం. మొత్తం కలిపి 4 ఆరెంజెసే కదా. నెక్స్ట్ 5 మ్యాంగోస్ ప్లస్ 1 మ్యాంగో అంటే టోటల్ 6 మ్యాంగోసే కదా. నెక్స్ట్ 8 యాపిల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఈ ఆరెంజ్ ఈ మ్యాంగో ఈ రెండింటికి కలిపితే ఏమైంది? యాపిల్ అయింది సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం. నీకు అర్థమవుతుంది? ఈ రెండింటికి కలిపితే యాపిల్ అయింది సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం. సో దాన్ని ఏం చేసాం మనం? యాపిల్ కింద రాసాం. సో 3 ఆరెంజెస్ 5 మ్యాంగోస్ 9 యాపిల్స్. ఇదే కదా సెకండ్ స్టేట్మెంట్, సారీ ఇదే కదా ఫస్ట్ స్టేట్మెంట్ మనకి. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో సెకండ్ స్టేట్మెంట్ మనకు రైట్ అని తెలిసింది. ఆ సెకండ్ స్టేట్మెంట్ వాడుకొని మనం ఈ యొక్క ఇచ్చిన గివెన్ క్వశ్చన్లోకి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ కూడా వస్తుంది. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏంటంటే బోత్ ద స్టేట్మెంట్స్ విల్ బి రైట్. ఇఫ్ యూ సీ క్లియర్లీ హియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మార్క్ ఇట్ యాజ్ సి. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో దీస్ ఆర్ ఆల్ ద కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. సో లెట్స్ స్కిప్ దెమ్. So now if you see this question, 56th one, a person walks. So general గా ఈ క్వశ్చన్ యొక్క ఫిగర్ చూద్దాం మనం. I think we have missed one question, right? 54th. Just a minute. 52nd. Yeah, we have missed one question, that is 54th question. 54th question ఏం చెప్తున్నది మనకి ఇక్కడ? సో ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అని అడుగుతున్నారు. సో గివెన్ నెంబర్ ఏంటి? 30 to the power 5 plus 2 to the power 27. So if you see these numbers, to add them, so here if you try to improve this number, so 32 to the power 5 can be written as 2 to the power 5 whole to the power of 5, right? So then this will become 2 to the power of 25, right? Now instead of this one, and ఈ నెంబర్కి బదులుగా మనం 32 to the power 5 బదులుగా మనం అప్పుడు ఏం రాయొచ్చు? 2 to the power 25 plus 2 to the power 27 అని రాయొచ్చు. So if you take 2 to the power 25 కామన్, let me show it in the question. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 to the power 25 and 2 to the power 27 చూసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా 2 to the power 25 కామన్ ఉంది. సో ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్, 2 to the power 25 హోల్ బ్రాకెట్స్, సో 1 plus 2 స్క్వేర్ ఉంది బ్రాకెట్లో. సో ఇఫ్ యూ just make it as a total number and after the addition you will get it as 5. సో 5 వచ్చింది కదా.
దీన్ని మనం ఇప్పుడు దేంతో డివిజిబుల్ చేయొచ్చు అక్కడ ఉన్న నెంబర్స్తో. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, మనకి 3 ఉంది, 7 ఉంది, 10 ఉంది, 11 ఉంది. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్, సో దిస్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3, 7, 11 అండ్ 10. ఈ 4 నెంబర్స్లో కూడా జస్ట్ 10తో మాత్రం ఈ నెంబర్ డివిజిబుల్ అయింది. ఎందుకంటే 10 ఇప్పుడు 10, 5 మాత్రం డివిజిబుల్ అయితే. సో 1 0, 2 0, ఈ 2 ఇక్కడ 1 0 కట్ చేయొచ్చు అనమాట మనం. ఆ విధంగా ఓన్లీ 10 మాత్రమే డివిజిబుల్ అయింది. మిగిలిన ఏ నెంబర్స్ కూడా 3 or 7, 11 ఆడ్ నెంబర్స్ కాబట్టి ఏవి డివిజిబుల్ కావు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ రూల్డ్ అవుట్. యువర్ ఆన్సర్ విల్ బి 10. సో దట్స్ ఇట్. లెట్స్ కమ్ బ్యాక్. సో హియర్ ద ఆన్సర్ విల్ బి 10. Now let's move forward. Let P and Q be positive integers satisfying. సో ఇక్కడ రెండు ఉన్నాయి ఈక్వేషన్స్, క్లియర్గా చూడండి. P less than Q and P plus Q equal to K. సో ఈ రెండు కండిషన్స్ అప్పుడు వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ K దట్ డస్ నాట్ డిటర్మైన్ P and Q యూనిక్లీ అన్నారు. సో ఇప్పుడు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అదేవిధంగా K యొక్క స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? సో సే యొక్క స్మాలెస్ట్ వాల్యూ విచ్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ యూనిక్లీ, అంటే యూనిక్లీ డిటర్మైన్ అవ్వకూడదు. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు K వాల్యూ 3 తీసుకుంటే 1 + 2 అని రాసుకోవచ్చు. సో యూనిక్లీ డిటర్మైన్ అయ్యా కదా. యూనిక్లీ అంటే ఏంటంటే వేరువేరుగా, ఇప్పుడు పొట్టోడు పొడుగోడు, బ్లాక్ వైట్ ఆర్ లైక్ సంథింగ్ ఏషియన్ అమెరికన్, సో ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా. సో అలా యూనిక్లీ డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నామా 1 and 2ని? ఎస్, చేయగలుగుతున్నాం. సో 3, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 3 is K value is 3, then you can write it as uniquely 1 + 2. So that is the point. So if you see, if the value of K is 4, then you can see 1 + 3 is 4. So that's and ఇక్కడ కూడా మనం if you see that is uniquely differentiated. So 1 + 4, 1 + 3 you are right. So it can be differentiated uniquely. If you move forward, 5 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 + 4 రాయగలుగుతున్నాం, మళ్ళీ అదే విధంగా 2 + 3 రాయగలుగుతున్నాం. సో రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో P వాల్యూ ఏంటో Q వాల్యూ ఏంటో మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేం. P వాల్యూ మనకి ఇక్కడ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, Q వాల్యూ 4 అవ్వచ్చు, అదేవిధంగా 3 అవ్వచ్చు. సో ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది యూనిక్లీ మనం డిసైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి సో ఆన్సర్ విల్ బి 5 అనమాట. సో యర్ ఆన్సర్ ఈజ్ C. లెట్స్ మార్క్ ఇట్ అవుట్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ఆల్ డైరెక్షన్ క్వశ్చన్స్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వదిలిపెట్టి రాకూడదు ఎగ్జామ్లో. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, దీంట్లో ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా. సో లెట్స్ సే ఇట్ పాయింట్ ఏ. ఈ పాయింట్ ఏ నుంచి ఒక వ్యక్తి 100 meters మనకి నార్త్ సైడ్ వెళ్ళాడు. సో ఈజ్ మూవింగ్ స్ట్రైట్ ఫ్రమ్ హిజ్, లెట్ మీ కమ్ ఇన్. సో ఈజ్ మూవింగ్ స్ట్రైట్, నార్త్ కాదు, ఇక్కడ స్ట్రైట్గా మూవ్ అవుతున్నాడు. దెన్ హీ టుక్ లెఫ్ట్ అండ్ మూవ్ 100 meters టువర్డ్స్ హిజ్ లెఫ్ట్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ he again took left and moved like 300 meters straight. Afterwards he turned again to the right and moved 100 meters. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పాయింట్కి మళ్ళీ ఈ పాయింట్కి, సో లెట్ ఇట్ బి బి. ఈ రెండింటికి మధ్యలో మనకి ఈ డిఫరెన్స్ ఉంది కదా. ఈ యొక్క ఏ పొజిషన్ నుంచి తను ఈ యొక్క స్టార్ట్ చేశాడు తన యొక్క జర్నీని. సో ఇప్పుడు మనకి బి పొజిషన్కి వచ్చి ఆగాడు, కానీ స్టార్ట్ చేసింది ఏ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు అతను ఏ డైరెక్షన్ మూవ్ అయ్యాడు అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు అన్నారు కదా. సో అప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాడు అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నార్త్ ఈస్ట్లో, హియర్ నౌ హీఈస్ ఇన్ నార్త్ ఈస్ట్. సో ఇఫ్ యూ డ్రా ద డైరెక్షన్స్, ఇట్ విల్ బి నార్త్, దిస్ పార్ట్ ఈస్ నార్త్ ఈస్ట్, ఇది నార్త్ అయితే ఇది సౌత్. సో ఇఫ్ దిస్ ఈస్ ద సౌత్, దెన్ దిస్ విల్ బి ద వెస్ట్, this will be the east, right? So this will be southwest. So e point southwest direction lo undi. So this is southwest direction, but southwest direction is not the answer. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే తన ఇంటి నుంచి ఆ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ముందుకు ఎలా వెళ్ళాడు, ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు అని అడుగుతున్నాడు. సో ఇఫ్ దట్ ఈస్ ద క్వశ్చన్, దెన్ ద ఆన్సర్ విల్ బి సౌత్. యు ఆర్ గెటింగ్ ద పాయింట్. దిస్ డైరెక్షన్ ఈస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్, బట్ ఫ్రమ్ హియర్ he is moving towards south, you can say. You are getting the point. So that's why many of the people have kept this question as the like అంటే తప్పు పెట్టి వచ్చారు. సో దట్స్ ద థింగ్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇఫ్ యు సీ దిస్ వన్, a person walks. So 56th question we have completed. Now 57th question.
సో ఇఫ్ యూ సీ ఎ పర్సన్ వాక్స్ 100 meters west and then turns left and సో బేసిక్గా ఈ క్వశ్చన్ కూడా చూద్దాం మనం దీంట్లోనే చూద్దాం. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, one thing I have kept the image, so let's come back. A person walks 100 meters west. సో ఇప్పుడు వెస్ట్ అన్నప్పుడు ఏంటంటే మనం ఇట్లా గ్రిడ్ గీసుకుంటాం కదా డైరెక్షన్స్, ఇది నార్త్, ఇది ఈస్ట్, సారీ ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఏ పర్సన్ వాక్డ్ 100 meters, then he turned towards his left and walked again 100 meters. Then he turned left and again walked 100 meters. Then he takes 225 degrees turn. See, if there is a 225 degrees turn, ఇప్పుడు సపోజ్ ఇలా నించున్నాం, ఇది ఇక్కడ నుంచి నేను 225 degrees తిరిగాను అనుకోండి, ఎంత వస్తుంది? సో ఇప్పుడు 180 degrees తిరిగితే ఎగ్జాక్ట్గా 180 degrees తిరిగితే నేను వెనకాల డిస్ప్లే బోర్డ్ని చూస్తా. సో దిస్ ఈజ్ లైక్ 180 degrees టర్న్. బట్ ఇక్కడ ఏమడుగుతున్నారు? 225 degrees టర్న్ అని అడుగుతున్నారు. 225 degrees టర్న్ మీన్స్ 180 degrees తర్వాత ఎంత? 45 degrees. సో ఇప్పుడు ఇట్లా తిరిగితే 180, ఇక్కడ నుంచి ఇట్లా తిరిగితే 45. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇది 225 degrees టర్న్ అనమాట. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడున్న పాయింట్ నుంచి ఇలా ఇటువైపు చూస్తున్నాడు తను. ఇటువైపు చూస్తున్నప్పుడు కంప్లీట్లీ టర్న్ అయ్యి 180 degrees, అప్పటి నుంచి మళ్ళీ ఇంకో 45 degrees బెండ్ టర్న్ అవుతాడు. సో ఇప్పుడు తను ఏ డైరెక్షన్లో ఉన్నాడని అడుగుతున్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ హీస్ వాకింగ్ ఇన్ నౌ? సో హీస్ వాకింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. యూర్ గెటింగ్ ద పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి ఇట్లా మూవ్ అవుతున్నాడు. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్ కాబట్టి మనకి ఇది నార్త్ ఈస్ట్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. Here, a statement is given followed by two conclusions, number 1 and number 2. Consider the following statement the conclusion. Statement: India is the world's largest producer of milk. So this is a statement. ఇండియా పాల ఉత్పత్తి ప్రపంచంలో కల్లా లార్జెస్ట్ అనమాట. సో దీని నుంచి మనకి ఏమేమి కంక్లూషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. కంక్లూజన్ 1, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ టెల్లింగ్ వీఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. సి మనకి యాక్చువల్లీ ఇప్పుడు జనరల్ స్టడీస్ యొక్క నాలెడ్జ్ యూజ్ చేస్తాం అనుకోండి, మనకేం తెలుస్తుంది అంటే వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆల్సో. మన యొక్క ఉత్పత్తి మన దేశీయ అవసరాల వరకే సరిపోతుంది. సో వీ డస్ నాట్ ఎక్స్పోర్ట్ మచ్ ఆఫ్ అవర్ మిల్క్. సో దట్ మీన్స్ వీ కెన్ రూల్ అవుట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎగ్జాక్ట్ కంక్లూడ్ చేయలేం. ఇప్పుడు ఇచ్చిన పారాగ్రాఫ్ పట్టైనా సరే మనం దీన్ని కంక్లూషన్ చేసుకోవచ్చు అంటే అది కుదరట్లేదు. సో వీ కెన్ కంప్లీట్లీ టెల్ దట్ ద ఫస్ట్ కంక్లూషన్ ఈజ్ రాంగ్. సో ఇఫ్ యూ టేక్ దిస్ వన్, దిస్ ఈజ్ రాంగ్. నౌ సెకండ్ కంక్లూషన్ ఏం చెప్తుంది? ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ మిల్క్. ఇప్పుడు ఇంపోర్ట్ అన్నప్పుడు ఒక లీటరు, జస్ట్ ఒక పావు లీటర్ అన్నా, ఒక లీటర్ అయినా, లేకపోతే ఒక 100 లీటర్లు అయినా, మనం ఇఫ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఎనీ స్మాల్ క్వాంటిటీ ఆల్సో ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంపోర్ట్. సో దెన్ యూ కెన్ స్ట్రైట్ అవే ఇది ఇంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కదా. సో దెన్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ యాజ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. యూ కెన్ టెల్ దట్ సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. So in this situation, both the statements are wrong. So then the answer will be D. Neither conclusion 1 nor conclusion 2 will follow. You are getting my point? So that is the thing. So let's move forward. So here, a question is given by followed by two statements. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇది నెంబర్ సిస్టమ్ అన్నా, లేకపోతే ఇది నెంబర్ సిస్టమ్ కూడా కాదు, ఒక రకంగా చిన్న బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అని చెప్పుకోండి. నేను వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అండ్ n? సో ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కనిపెట్టాలి. సో హియర్ వాట్ ఆర్ ద టూ వేరియబుల్స్? m అండ్ n ఆర్ అవర్ టూ వేరియబుల్స్. సో ఇఫ్ యు సీ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్ హియర్, m plus n is greater than m into n. See, m plus n is greater than m into n. అంటే మల్టిప్లికేషన్ కన్నా ఎడిషన్ యొక్క వాల్యూ అనేది మోర్ ఉంది ఇక్కడ. సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ m వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ n. అంటే టూ వేరియబుల్స్లో ఒకటి లార్జర్ ఉంది, ఇంకోటి ఏమో దానికన్నా తక్కువ వాల్యూలో ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి డిడ్ వి ఫైండ్ ఎనీ కంక్లూజన్? డిడ్ వి ఏబుల్ టు ఫైండ్ ఎనీ m and n? అంటే mn చాలా వాల్యూస్ వస్తాయి కదా. సో ఈ కండిషన్ ఫిట్ అయ్యే నెంబర్స్ చాలా ఉంటాయి. సో వీ కెనాట్ కంక్లూడ్ ఎనీ ఆఫ్ ద ఆన్సర్ బై అండర్స్టాండింగ్ జస్ట్ లుకింగ్ ఎట్ దిస్ స్టేట్మెంట్ 1. సో
ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సెకండ్ స్టేట్మెంట్ కూడా వెళ్దాం. సో ఇఫ్ యూ గో టు ద సెకండ్ స్టేట్మెంట్, ద ప్రొడక్ట్ ఆఫ్ m and n is 24. సో హియర్ దే హ్యావ్ గివెన్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ m+n ఈస్ గ్రేటర్ దెన్ m and n అన్నారు కదా, దాంట్లో m ఇంటూ n యొక్క వాల్యూ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 24ని హింట్గా తీసుకొని మనం ఏమన్నా కెన్ వి ఏబుల్ టు గెట్ ద ఆన్సర్. సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, జస్ట్ ట్రై టు డూ ఎల్సిఎం. సో ఇప్పుడు ఎల్సిఎం చేసినప్పుడు మనకి ఏమొస్తుంది జనరల్గా దీని యొక్క జనరల్గా లేకపోతే దీని ఫ్యాక్టర్స్ చూసండి. సో ఇఫ్ యూ సీ దీస్ ఫ్యాక్టర్స్, 24లో ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇప్పుడు 2 into 12 వస్తుంది, 2 into 12 is 24. లేకపోతే ఇప్పుడు 3 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 6 3 18, 6 4 8 3 24, రైట్, 8 3 24. 4 టేబుల్ వేసుకుంటే 4 6 24. ఐ థింక్ ఇంకా ఎనీ మోర్ ఫ్యాక్టర్ ఇస్ లెఫ్ట్, యా 1 into 24 ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ వీఆర్ హ్యావింగ్ హియర్. సో ఇఫ్ యూ సీ ఆల్ ద ఫ్యాక్టర్స్ హియర్, ఇక్కడ ఏమన్నారని m+n మస్ట్ బి గ్రేటర్ దెన్ 24, అంతే కదా, m+n మస్ట్ బి గ్రేటర్ దెన్ 24. సో ఇఫ్ యూ సీ ద వాల్యూస్, m+n ఇక్కడ 2 + 12 ఎంత, 14. So 14 is not greater than 24. So we can rule out the first statement. Second statement, 3 + 8 is also like 11. So we can rule out the second statement also. It is also not greater than 24. Now if we see the third statement, so here 6 + 4 10. So it is also not greater than 24. You can rule out this option also. Now if we see 1 into 24, 1 into 24 is like 24, and 1 + 24 is like we are getting 25. So here 25 is greater than 24. You are getting my point? సో దాని బేసిస్ మీద మనం m and n వాల్యూస్ ఏంటి, ఇట్ ఈస్ ఒకటి 24, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ వన్ మోర్ వేరియబుల్ ఈజ్ 1 అని మనం డిటర్మైన్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ఎట్లా కనిపెట్టాం మనం, సెకండ్ స్టేట్మెంట్ వాడాం, సెకండ్ స్టేట్మెంట్ ప్లస్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా వాడినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో దెన్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద కరెక్ట్ ఆప్షన్, దెన్ యూ హ్యావ్ టు కమ్ అండ్ సీ ద ఆప్షన్ సి. హియర్ వాట్ ఈస్ ఆప్షన్ సి, ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ by using both the statements. ఇక్కడ కీవర్డ్ ఏంటి, both the statements వాడి the statements together, but cannot be answered either using statements alone. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ కాకుండా 2 స్టేట్మెంట్స్ వాడి మాత్రమే మనం ఈ యొక్క ఆన్సర్కి రీచ్ అవ్వగలమని చెప్తున్నాం. సో దట్స్ హౌ ద రీజనింగ్ క్వశ్చన్ ఈజ్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ టు ద, ఇక్కడ ఆప్షన్ సి అయితే మనకి. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ నార్మల్ బేసిక్ క్వశ్చన్. సో ఎవరైతే యూపీఎస్సీ చదవట్లేదో వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ చేయగలరు. దీంట్లో జస్ట్ బేసిక్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకంటే మీరు ఖచ్చితంగా వీటిని పెట్టాలి, ఇట్స్ లైక్ స్కోరింగ్ అని చెప్పి ఇస్తారు ఈ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు కంపల్సరీ అటెండ్ దీస్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ లైక్ లో హ్యాంగింగ్ ఫ్రూట్. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, దీంట్లో ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈస్ 12 MB. ఇప్పుడు యూ విల్ బి యూజింగ్ మొబైల్ డేటా, రైట్? సో సంబడి విల్ బి నోయింగ్ జీబీ, అండ్ లెస్ దెన్ ద జీబీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంబీ. ఎంబీ కన్నా ఇంకా చిన్నగా ఉన్నది ఏంటంటే కేబీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 12 MB అంటున్నారు. సో 12 MB ఉన్నప్పుడు దాని యొక్క డౌన్లోడింగ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 2.4 KB ఉంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. 12 MB అండ్ ఇట్స్ డౌన్లోడింగ్ స్పీడ్ ఈస్ 2.4 KB. దెన్ డిపెండింగ్ అపాన్ దిస్ యూ కెన్ డిటర్మైన్ ద స్పీడ్, రైట్? అంటే ఎంతసేపు డౌన్లోడ్ అయ్యిద్ది, ఎంతసేపులో టైం పట్టిద్ది. ఇప్పుడు స్పీడ్ తెలిసిద్ది, స్పీడ్ తెలుసు మనకి, టోటల్ ఫైల్ యొక్క సైజ్ తెలుసు. సో దీని రెండింటి బట్టి మనం ఎంతసేపు ఎంత టైంలో మనం డౌన్లోడ్ చేయగలో తెలుసుద్ది కదా. సో దట్స్ ద థింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వాడి తెలుసుకోలేం, సెకండ్ స్టేట్మెంట్ వాడి తెలుసుకోలేం. ఈ క్వశ్చన్లో కూడా మనం 2 స్టేట్మెంట్స్ని వాడి దెన్ యూ కెన్ కంక్లూడ్ దట్ దిస్ ఈస్ ద టైమ్ దట్ విల్ బి నీడెడ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. దీంట్లో ఆన్సర్ చేయడం అవసరం లేదు. సో వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ రీజనింగ్ క్వశ్చన్ ఈస్ యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ టు ద టిల్ ఎండ్. సపోజ్ లెట్స్ మేబీ ఎక్స్ టైం అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎంతో పట్టింది అనుకుందాం, కానీ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు రీజనింగ్ క్వశ్చన్స్లో. హియర్ యూ జస్ట్ నీడ్ టు నో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆర్ నాట్, అంటే నీకు ఆన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకుంటే చాలు ఈ రీజనింగ్ క్వశ్చన్స్లో. సో ఈ స్టేట్మెంట్స్ చూసి సాల్వ్ చేయడం అవసరం లేదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ విల్ బి సి హియర్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? Just a minute. So answer will be C here. Now let's move forward. So these are all the comprehension questions. So let's skip them. ముందుకు వెళ్దాం. So next, a question is given followed by 2 statements, statement 1 and statement 2. Consider the following question and the statement.
So what are the unique values of x and y, where x and y are distinctive natural numbers? So x by y is odd. So see, ఇప్పుడు they are asking about two variables. One is x and second one is y. ఇక్కడ రెండు వేరియబుల్స్ గురించి అడుగుతున్నారు. సో ఆ వేరియబుల్స్ ఏంటో కనుక్కోవాలి మనం ఈ క్వశ్చన్లో. మనకి స్టేట్మెంట్ వన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ బై వై ఈజ్ ఆడ్ అని ఇచ్చారు. ఎక్స్ బై వై ఆడ్ అని ఇస్తే అది చాలా వేగ్ స్టేట్మెంట్, ఏదైనా ఆడ్ అవ్వచ్చు. మీరు ఏదైనా టూ నెంబర్స్ తీసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో డేట్ ఆఫ్ బర్త్లో డేట్ మంత్ తీసుకోండి, సో వాటిని డివైడ్ చేసినా కూడా ఏదో ఒక ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, సపోజ్ వస్తుంది జనరల్లీ. సపోజ్ ఎనీథింగ్, ఇప్పుడు 10/2 అంటే ఎంత, 5 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఎనీథింగ్ కెన్ బి కమింగ్ అండర్ దిస్ థింగ్. సో యూ కాంట్ కంక్లూడ్ ఎనీ ఆఫ్ ద వాల్యూ ఫర్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. స్టేట్మెంట్ 2, ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 12. సో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 12 అంటే, సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 12 1s are 12, 6 2s are 12 and 3 4s are also 12. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వీటిలో ఇప్పుడు 12/1 వేస్తే ఎంత వస్తుంది ఆన్సర్. సో ఇఫ్ యూ డివైడ్ ద 12/1, then answer will be 12. Is it odd number? No, it's not the odd number. Now if you divide 6/2, is it odd number? Yeah, it is odd number. Then you can consider this. Now if we divide 4/3, it is fraction, not odd number. So this you cannot conclude. So depending upon the statements, దీని యొక్క ఆన్సర్ కూడా ఏమైంది. So here also answer will be C, right? So answer will be C. The question can be answered by both the statements but cannot be answered by either by alone. So this will be the answer for this question, 64th question. So I hope you got it. Now let's move to the next question. దీంట్లో ఏంటంటే, a question is given followed by two statements, statement 1 and statement 2. Consider the following. See here, certain amount was distributed between, ఇప్పుడు కొంచెం అమౌంట్ ఉందన్నమాట, ఆ అమౌంట్ని ఎక్స్ వై అండ్ జెడ్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసాం మనం. ఎక్స్ వై అండ్ జెడ్ వీటి ముగ్గురు మధ్యలో ఒక ఎంత సమ్ ఆఫ్ అమౌంట్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్. నౌ హూ రిసీవ్డ్ ద లీస్ట్. హూ రిసీవ్డ్ ద లీస్ట్ అంటే అందరికన్నా తక్కువగా ఎవరికి వచ్చింది, అందరికన్నా తక్కువగా ఎక్స్ వై జెడ్లో ఎవరికి తక్కువ డబ్బులు వచ్చాయి అని చెప్పి మనం ఇచ్చిన స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 వాడైనా కనిపెట్టాలి, 2 వాడైనా కనిపెట్టాలి. ఒకవేళ ఈ 2 వాడి కనిపెట్టలేకపోయిన పరిస్థితుల్లో ఈ 2 స్టేట్మెంట్స్ కలిపి వాడి కనిపెట్టాలి. సో దట్స్ ద టాస్క్. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఎక్స్ రిసీవ్డ్ 4/5 ఆఫ్ వాట్, ఇప్పుడు సపోజ్ ఎక్స్ రిసీవ్డ్ 4/5 ఆఫ్ వై ప్లస్ జెడ్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనకి. సో ఎక్స్ ఈక్వల్ టు 4/5 ఇంటూ వై ప్లస్ జెడ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వై రిసీవ్డ్ 2/7 ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. సి ఇప్పుడు if you see this statement, ఇక్కడ if you see this 4/5 value, what is the value of 4/5 and ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు కింద 5 ఉంటుంది కదా, 5 100% అనుకున్నారు అనుకోండి, 4/5 కాబట్టి 80%. సో వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత, వై ప్లస్ జెడ్ వాల్యూ యొక్క టోటల్ వాల్యూలో 80% తీసుకుంటే ఎక్స్కి వస్తుంది. అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది 7 యూనిట్స్ ఉంది టోటల్, దాంట్లో జస్ట్ 2/7 అంటే ఎంత, 2/7% అంటే యూ విల్ బి హార్డ్లీ గెట్టింగ్ లైక్, సి ఇఫ్ దిస్ 7 మస్ట్ బి 100%, రైట్. సో ఇఫ్ దిస్ 7 ఈస్ 100%, చాలా లిటిల్ అమౌంట్, ఐ థింక్ ఇట్స్ నాట్ ఈవెన్ 25% ఆల్సో. సో అంతకన్నా తక్కువ వాల్యూ 21%, అంతకన్నా తక్కువ వాల్యూ వైకి వచ్చింది. జస్ట్ స్మాల్ అమౌంట్ 20% కూడా రాలే, 20% 25% వచ్చింది అనుకోండి. సో వై విల్ బి ద లీస్ట్. ఇఫ్ యూ సాల్వ్ ద సమ్ ఆల్సో యూ విల్ గెట్ ద ఆన్సర్. బట్ లుకింగ్ ఎట్ ద ఈక్వేషన్స్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ వై ఈస్ ద లీస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ వాల్యూ, వై ఈస్ ద లీస్ట్ పర్సన్ టు గెట్ దిస్ అమౌంట్ ఫ్రమ్ దిస్ ప్రాఫిట్ ఆర్ సంథింగ్ ఎక్స్. మీకు అర్థమవుతుందా. సో ఈ యొక్క ఈక్వేషన్ చూసి ఈ 2/7 చూసే మీరు గుర్తుపట్టేయచ్చు. ఆల్మోస్ట్ ఈ ఫ్రాక్షన్ చూసే ఈ వైకే చాలా తక్కువ వచ్చిందని మీరు కనిపెట్టచ్చు అనమాట. సో దట్స్ ద పాయింట్. So if you understand by both these statements, then you can conclude that by using both the statements you will get the answer here. So here also answer will be C, right? Okay, now let's move forward. A question is given followed by two statements, statement 1 and statement 2. Consider the following questions. So if the average mark in a class are 60, then what is the number of students in the class?
If the average mark in a class are 60, then what is the number of students in the class? The highest marks in the class are exclusion of the highest and the lowest marks from the class does not change the average. See here, what the question is exactly, the average marks in a class are 60. అంటే average marks అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A1 స్టూడెంట్ A1 ప్లస్ A2 ప్లస్ సో ఆన్ ప్లస్ AN స్టూడెంట్స్ బై టోటల్ n వాల్యూ ఎంత 60 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్, దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్. ఈ క్వశ్చన్ ఇచ్చారు, స్టేట్మెంట్ 1 ఏం చెప్తే ఇక్కడ ఏమడుగుతున్నారంటే n వాల్యూ కనిపెట్టమంటున్నారు. n మీన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కనిపెట్టాలి. ఫస్ట్ స్టేట్మెంట్ వాడి మనం కనిపెట్టచ్చలే చూద్దాం. ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 70 అండ్ ద లోయెస్ట్ మార్క్స్ ఆర్ 50. సో హైయెస్ట్ మార్క్స్ ఇప్పుడు సపోజ్ A1 ప్లస్ A2 ప్లస్ అన్నాం కదా ఇక్కడ ఈక్వేషన్. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇద్దరు వాల్యూస్, సో లెట్ ఇట్ రైట్ ఇట్ డౌన్ యాజ్ A1 ప్లస్ సో ఆన్ ప్లస్ AN. దీంట్లో రెండు వాల్యూస్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఈస్ 70, లోయెస్ట్ ఈస్ 50 divided by n that equal to 60. You are getting the point. So A1 plus so on, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 50 ఉంది, and here we are having 60. సో దీన్ని చూసినా కూడా ఏం కనిపెట్టలేకపోతాను, ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఎనీ కన్క్లూషన్. అండ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ద క్లాస్ డస్ నాట్ చేంజ్ ద యావరేజ్. అంటే ఏంటంటే వీళ్ళిద్దరిని తీసేసినా కూడా దెన్ ద యావరేజ్ విల్ బి 60. సో ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ మైనస్ n-2 చేసినా కూడా దీని యావరేజ్ అనేది ఏంటంటే 60 అనమాట. సో ఇఫ్ యూ ట్రై టు సాల్వ్ దిస్ ఈక్వేషన్, సో ఇట్ విల్ బి లైక్ డెడ్ ఎండ్, ఏం ఆన్సర్ రాదనమాట. సో ఐ హ్యావ్ ట్రైడ్ సాల్వింగ్ దిస్ ఈక్వేషన్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి లైక్ డి. ఈ రెండు స్టేట్మెంట్స్ వాడి కూడా మనం ఎలాంటి ఆన్సర్ కనిపెట్టలేము. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోలేము ఈ రెండు స్టేట్మెంట్స్ వాడి కూడా. సో దట్ విల్ బి ద ఆన్సర్ హియర్. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్, ఆన్సర్ విల్ బి డి. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. Here, there are three distinctive prime numbers whose sum is a prime number. There are three distinctive prime numbers whose sum is a prime number. So, ఇప్పుడు ఇక్కడ త్రీ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ త్రీ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ కూడా ఒక ప్రైమ్ నెంబరే. సో అలాంటి ఏ నెంబర్ ఏంటి అని చెప్పి మనం కనిపెట్టాలి. సో వాట్ ఆర్ దోస్? సో సమ్ ఈజ్ లెస్ దెన్ 23. ఈక్వల్ టు కాదు, గుర్తుపెట్టుకొని, సమ్ స్టూడెంట్స్ హావ్ మిస్టేకెన్లీ టేకెన్ యాజ్ ఈక్వల్ టు. సో ఇట్స్ నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్. So if you see, so let's maybe x plus y plus z యొక్క వాల్యూ అనేది 23 కన్నా తక్కువ. సో వాట్ ఆర్ ద నెంబర్స్ దట్ ఆర్, వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దెన్ 23? సో if you write it down, 1, sorry not 1, 2, 3, 2, 3, and if you move forward, 5, 7, 11, 13, 17 and 19. So these are all the like prime numbers. So if you see the prime number less than 23, what the number we are having? Next prime number 19 is the prime number. అంటే మూడు నెంబర్స్ సమ్మేషన్ యొక్క వాల్యూ మనకు 19 అయితే ఆ మూడు నెంబర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి? ఫ్రమ్ దిస్ 3, 5, 11. సో వీటి మూడు వాల్యూస్ సమ్మేషన్ విల్ బికమ్ 19. సో 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ 11 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఈ మూడింటి యొక్క సమ్మేషన్ క్లబ్బింగ్ ఉంటే ఆ యొక్క క్లబ్ వాల్యూ 19 అయింది అనమాట. సో యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఈ ప్రకారం మనం కనిపెట్టచ్చు. సో ఇక్కడ కూడా నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా వాడారు చూడండి. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ వాడే కనిపెట్టచ్చు. ఎందుకు అంటే దీంట్లో ఇప్పుడు 5 అని తెలియకపోయినా కూడా మనం కనిపెట్టాం కదా ఫస్ట్ స్టేట్మెంట్ వాడి. 5 అని తెలియకపోయినా కూడా మనం కనిపెట్టాం. మీరు 17గా ట్రై చేయండి, 19 ట్రై చేశా కదా. సో ఇఫ్ యూ ట్రై ఫర్ 17, 13, 11, ఏ నెంబర్కైనా సరే మనం ఈ మిగిలిన నెంబర్స్ వాడి సమ్మేషన్ చేసాం అనుకోండి, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ప్రైమ్ నెంబర్. అంటే ఏ మూడు నెంబర్లు వాడినా కూడా వాటి యొక్క సమ్ వాల్యూ 17 ఉండదు. ఏ మూడు నెంబర్స్ వాడి సమ్ చేసినా కూడా వాటి యొక్క వాల్యూ 13 ఉండదు. సో సేమ్ కేస్ విత్ ద 11 ఆల్సో. సో అలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ 19 ఒక్కటే మనకు వస్తుంది వితౌట్ నోయింగ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 5. సో అలా తెలియకుండానే మనం 5 తెలియకుండానే మనం యొక్క వాల్యూ కనిపెడుతున్నాం కాబట్టి, సో బై యూజింగ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ యూ కెన్ గెట్ ద ఆన్సర్. సో దట్స్ వై హియర్ ద ఆన్సర్ విల్ బి, లెట్ మీ కంప్లీట్ అవుట్. The question can be answered by using one statement alone, but cannot be answered by using other. The question can be used. Yeah, answer will be A.
The question can be answered by using only statement 1 alone, but cannot be answered by using other statement, that is like statement 2 alone. So statement 2 alone వాడి మనం కనిపెట్టలేం, కానీ statement 1 వాడి మనం కనిపెట్టచ్చు. So the answer will be like A. So a question ఇక్కడ ఇది యాక్చువల్లీ ఈజీ క్వశ్చన్. ఇప్పుడు సంబడి ఈజ్ లైక్ గుడ్ ఎట్ నెంబర్స్, బై సీయింగ్ దిస్ క్వశ్చన్ యూ కెన్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నారంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏ ఇంటీజర్ అని అడుగుతున్నారు. ఎక్స్ ప్లస్ వై ఇంటీజరా కాదా తెలుసుకోవడం కోసం మనకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. 2x ప్లస్ వై ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ స్టేట్మెంట్ 2x ప్లస్ 2y ఈజ్ ఏ ఇంటీజర్. సో ఈ రెండిట్లో కూడా ఎలా ఉందంటే మనకి 2x ప్లస్ వై, ఇప్పుడు సపోజ్ లెట్స్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం. ఇక్కడ ఫ్రాక్షన్స్ తీసుకోవద్దని ఏం చెప్పలే కదా. సపోజ్ ఒక ఫ్రాక్షన్ 1/7 తీసుకున్నాం, ఇంకో ఫ్రాక్షన్ ఏమో 2/5 తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఇంటూ 2 కదా. సో ఎక్స్ ఈజ్ మల్టిప్లైయింగ్ విత్ 2 ఇంటూ 1/7 ప్లస్ 2 ఇంటూ 2/5. ఇది ఇంటీజరా? సో ఇట్స్ నాట్ ఏ ఇంటీజర్, ఇట్స్ అ ఫ్రాక్షన్. సో ఈ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2y అన్నారు కాబట్టి ఈ 2 ఇక్కడ తీసేసి నవ్ విల్ మల్టిప్లై దిస్ విత్ 2/5. సో 1 + 7 + 4/5. So this is also not a integer. So this is also a fraction. Then you can tell that the second statement is also wrong. Now you can conclude, right, both the statements are wrong. By seeing at the question itself, you can understand that this both the statements cannot yield to some integer. And చూసినప్పుడు అర్థమైపోద్ది అంటారు కదా. So that's it. So answer will be D. The question cannot be determined and you cannot get the answer even by using the both the statements. So that the answer will be D. So let's move forward. So now we are having the 69th question. ఇక్కడ ఏమన్నారంటే a person buys 3 articles PQR for 50 rupees. The price of the article Q is 16. సో ఇప్పుడు Q యొక్క వాల్యూ 16 అన్నారు. సో ఇఫ్ then what is the total? 50. సో ఇఫ్ యూ రిమూవ్ ద 16 ఫ్రమ్ ద 50, ద ఆన్సర్ విల్ బి 34, రైట్? మీకు అర్థమవుతుందా? టోటల్ వాల్యూ అనేది 50, దాని నుంచి మనం 16 తీసేస్తే మనకు రిమైనింగ్ వాల్యూ 34. 34 దేని వాల్యూస్? P అండ్ Q యొక్క సమ్మేషన్ is the 34 value. So what is the price of P? So the price of Q is 16. సో ఇక్కడ P యొక్క ప్రైస్ అడుగుతున్నారు. సో ఇక్కడ PR యొక్క వాల్యూస్ 34 కాబట్టి నౌ దే ఆర్ ఆస్కింగ్ వన్ ఆఫ్ ద పీస్ వాల్యూ ఎంత అడుగుతున్నారు. సో ఇఫ్ యు సీ 34కి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? 16 18 ఉంది, 18 16 ఉంది, 17 17 ఉంది. సో ఇక్కడ ఇఫ్ యు సీ ద స్టేట్మెంట్స్, సో ఎన్ని పాసిబిలిటీస్, కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఏ స్టేట్మెంట్ బట్టి ఆన్సర్ వస్తుందో తెలుసుకోవాలి మనం. సో స్టేట్మెంట్ 1 అంటే ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ P ఈజ్ నాట్ మోర్ దెన్ R. సో ఇప్పుడు P యొక్క వాల్యూ నాట్ మోర్ దెన్ R. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ద కాస్ట్ ఆఫ్ R ఈజ్ నాట్ మోర్ దెన్ P అంటే P యొక్క వాల్యూ R యొక్క వాల్యూ నాట్ మోర్ దెన్ R. సో ఇదే కదా. సో ఈ రెండింటి బట్టి మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు? సో బై సీయింగ్ దీస్ థింగ్స్ P ఈక్వల్ టు R, ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది. సో దెర్ ఇస్ నో అదర్ పాసిబిలిటీ. సో ఇఫ్ యూ సీ దీస్ బోత్ ద స్టేట్మెంట్స్, ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ P is equal to R indirectly. That means answer will be 17, 17. Getting the point. So first statement వాడి మనకు ఆన్సర్ రాలేదు, సెకండ్ స్టేట్మెంట్ వాడి మనకు ఆన్సర్ రాలేదు. మనం రెండు స్టేట్మెంట్స్ వాడాకే వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ కంక్లూషన్. సో ఆన్సర్ విల్ బి లైక్ 17, 17. సో ఆన్సర్ విల్ బి లైక్ C. సో బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ దెన్ యూ కెన్ గెట్ ఎ కంక్లూషన్. సో దట్స్ ద పాయింట్. సో ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. హియర్ if you see a question is given followed by two statements, statement 1 and statement 2, consider the following statements. So P, Q, R and S prepared in a test. Has P scored more marks than Q? అంటే P కి ఎక్కువ మార్కులు వచ్చాయి Q కన్నా? అది క్వశ్చన్ మార్క్. చూద్దాం, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై P and Q ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై R and S. సో ఐ హావ్ రిటన్ ద ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కి అనుగుణంగా మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. P ప్లస్ Q ఈక్వల్ టు R ప్లస్ S అని రాసుకున్నాం. సో దట్ ఈస్ ద గివెన్ థింగ్. సో నౌ ఇఫ్ యూ మూవ్ టు ద సెకండ్ స్టేట్మెంట్,
the sum of the marks scored by P and S is more than the sum of the marks scored by Q and R. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు ఆన్సర్ వచ్చాయన్నమాట. బై అంటే దీస్ ఆర్ లైక్ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్, బట్ ఇఫ్ యూ రైట్ ఇన్ దిస్ న్యూమరిక్ ఫార్మాట్, P plus Q equal to R plus S and P plus S is greater than Q plus R. So this is the two conclusions that we can get from these statements. సో అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకోండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ? లెట్ మీ చెక్ వన్స్. సో క్వశ్చన్ నెంబర్ is 70 కదా. సో లెట్స్ మూవ్ టు దిస్ thing. So 70. So if you see here, I have tried to solve these both the statements. So P plus S ఇప్పుడు రెండు స్టేట్మెంట్ సాల్వ్ చేసుకున్నా. స్టేట్మెంట్ 1 తీసుకున్నా. స్టేట్మెంట్ 1 ఏంటంటే మనకి క్వశ్చన్ లో ఇట్ వాస్ స్టేట్మెంట్ 2, బట్ ఐ హావ్ జస్ట్ రిటర్న్ ఇట్ యాజ్ స్టేట్మెంట్ 1. జస్ట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో P plus S is greater than Q plus R. సో ఐ హావ్ ట్రైడ్ టు సాల్వ్ దిస్ వన్. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే P is greater than R. P is greater than R అని వస్తుంది. సో దట్ ఇస్ ద ఫస్ట్ కంక్లూషన్ వీఆర్ గెటింగ్ బై సాల్వింగ్ దిస్ క్వశ్చన్. నౌ నెక్స్ట్ దీన్ని తీసుకొని మళ్ళీ సాల్వ్ చేసుకుని వస్తే S is greater than Q అని వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తే మళ్ళీ P is greater than R అని వస్తుంది. సో సేమ్ థింగ్ రైట్, P is greater than R. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ దీస్ స్టేట్మెంట్స్ ఆల్సో, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ కంక్లూషన్. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పి మనం ఎగ్జాక్ట్ తెలుసుకోలేము అనమాట. సో ఇఫ్ యు సీ హియర్, as P scored more marks than Q. సో మనకి పీకి క్యూకి ఎలాంటి రిలేషన్ దొరకట్లే. డిస్పైట్ సాల్వింగ్ ద స్టేట్మెంట్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ పీ అండ్ క్యూ డైరెక్ట్లీ. పీ అండ్ క్యూకి మనకి ఏం రావట్లేదు, వేరే వేరియబుల్స్ వస్తున్నాయి కానీ పీ అండ్ క్యూతో రావట్లేదు. సో దెన్ ద ఆన్సర్ విల్ బి బై యూజింగ్ ద బోత్ ద స్టేట్మెంట్స్ ఆల్సో యూ కెన్ నాట్ గెట్ ద ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి డి హియర్. సో ఆన్సర్ విల్ బి డి. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ క్వశ్చన్. అంటే మీరు ఈ యొక్క బోర్డు మీద పెట్టా కదా, చూడండి ఒకసారి ఈక్వేషన్, ట్రై టు సాల్వ్ దోస్. మరి ఇంకొక 2-3 మెథడ్స్ లో కూడా చేయొచ్చు దీన్ని. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దీస్ ఆల్సో, యూ విల్ నాట్ గెట్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 వేరియబుల్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏవైతే 2 వేరియబుల్స్ ఉన్నాయో వాటి డైరెక్ట్ రిలేషన్ రాదు. సో దెన్ యూ కెన్ కంక్లూడ్ బై యూజింగ్ ద బోత్ ద స్టేట్మెంట్స్ వీ కెనాట్ గెట్ దిస్ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి డి. సో ఇది పాయింట్ అనమాట బేసిక్గా. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. So these are all the grammar question, ఇది మనకి comprehension అనమాట. So I'm just skipping these questions. So let's move forward. A question is given followed by 2 statements 1 and 2. Consider the following statements. Age of each of P and Q is less than see here, this is the 73rd question. Age of P and Q is less than 100 years. So here they are talking about P and Q యొక్క values ఉంటాయి కదా, వీళ్ళ యొక్క ages. So P and Q both యొక్క ages are less than 100 and but not more than 10 years, but more than 10 years. సో వీటి 10 ఏళ్ల కన్నా ఎక్కువ, 10 సంవత్సరాల కన్నా ఏజ్ ఇస్ లైక్ మోర్ అండ్ దేర్ ఏజ్ ఇస్ లైక్ లెస్ దెన్ 100 years. సో దట్ ఈస్ ద ఫస్ట్ కంక్లూషన్ యూ కెన్ మేక్. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ ద పీ, ఇంటర్చేంజ్ అంటే ఇప్పుడు సపోజ్ పీ యొక్క వాల్యూ 21 అనుకోండి, 21 ఇంటర్చేంజ్ చేస్తే ఏమైంది, 12 అయింది. సో అదే విధంగా ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ పీ అండ్ క్యూ, ద నెంబర్ అంటే ఇప్పుడు పీ యొక్క డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు వచ్చే డిజిటే మనకు వచ్చే ఏజ్ నెంబరే క్యూ యొక్క ఏజ్ నెంబర్. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఆ విధంగా తీసుకున్నాను అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్ అని అడుగుతున్నారు. సో లెట్ మీ గో ఇన్ టు దిస్ క్వశ్చన్, 73rd one. సో ఇఫ్ యూ సీ x plus y plus y plus z, xy plus yz, ఈ యొక్క సమ్మేషన్ అడిగారు కదా. సో ఇఫ్ యూ సీ దిస్ వాల్యూ అండ్ సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇచ్చారు. ఐ హావెంట్ రీడ్ ద సెకండ్ స్టేట్మెంట్. సో ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్ అన్నారు. ఇది గివెన్ క్వశ్చన్. ఈ గివెన్ క్వశ్చన్ నుంచి స్టేట్మెంట్ 1 నుంచి కెన్ యూ గెట్ ద కంక్లూషన్ ద ఏజ్ ఆఫ్ పీ ఈస్ గ్రేటర్ దెన్ ఏజ్ ఆఫ్ క్యూ? నో, వీ కాంట్ టెల్ ఎనీథింగ్ రైట్ హియర్. ఇక్కడ ఇదంతా అంబిగ్యూట్ గా ఉంది. పీ ఏజ్ ఎక్కువ అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, క్యూ ఏజ్ ఎక్కువ అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. సో ఏదైనా కూడా మనం కంక్లూడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రూల్ అవుట్ చేసేయండి. సెకండ్ స్టేట్మెంట్ లో ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 11/6 times
దేర్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇక్కడ ఈక్వేషన్ చూసారా? సో సేమ్ ఇదే ఈక్వేషన్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 11/6 టైమ్స్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ అన్నారనమాట. సో దీని నుంచి మనం పీక్యూ అంటే XY వాల్యూస్ కనుక్కుంటాం. XY ఆర్ బోత్ ద డిజిట్స్. ఈ రెండు కూడా ఏంటి డిజిట్స్ ఇన్ దట్ ఏజెస్. సో దాని నుంచి XY నుంచి మనం ఏజెస్ కనుక్కుంటాం. ఏజ్ కనుక్కొని మనం ఎగ్జాక్ట్ తెలుసుకుంటాం అనమాట వాళ్ళ యొక్క ఏజ్ ఏంటో. సో ఇఫ్ యూ కమ్ టు దిస్ క్వశ్చన్, x plus y plus y plus z equal to 11/6 into xy minus yx. So answer will be like, if you solve this one, 11 x plus y is equal to 11/6 into 9 minus x minus y. So ఇక్కడ 6 9 సేమ్ టేబుల్లో 3 టేబుల్లో పోతాయి కాబట్టి, సో ఇఫ్ యూ కెన్ కంక్లూడ్ దట్ 3/2 x minus y that equal to 11 plus y. సో ఇఫ్ యూ అగైన్ కంక్లూడ్ టోటల్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, x minus y equal to 5/1 అని వస్తుంది మనకి. సో దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూషన్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక ఏజ్ ఎంత వస్తుంది, ఒక డిజిట్ ఎంత వస్తుంది 5, ఇంకో డిజిట్ ఏమో 1. ఇప్పుడు 5 1 అంటే ఒక ఏజ్ ఎంత ఇది 51 అయింది, ఇంకొక ఏజ్ ఏమో దాని రెసిప్రోకల్. సో వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 51? ఇట్ విల్ బి 15. సో అదే 51 15. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 51 and 15? ద ఆన్సర్ ఈస్ 36. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఒక్క సెకండ్ స్టేట్మెంట్ వాడి మనం 36 అని వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ కనుక్కోగలుగుతున్నాం. అదే కదా మనకి గివెన్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్? యూఆర్ గెటింగ్ మై పాయింట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇదే కదా గివెన్ క్వశ్చన్. ఒక్క స్టేట్మెంట్ 2 అలోన్ వాడి మనం యొక్క ఇచ్చిన గివెన్ క్వశ్చన్ ని కనుక్కున్నాం. సో దెన్ యూ కెన్ కంక్లూడ్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ A. Here the question can be answered by using one of the statement alone and cannot be answered by other statement alone. అంటే ఒక స్టేట్మెంట్ వాడి కనుక్కున్నాం కాబట్టి, సెకండ్ స్టేట్మెంట్ వాడి కనుక్కోలేకపోతున్నాం కాబట్టి ఆన్సర్ అనేది A అనమాట. సో దట్స్ ఇట్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A main statement is followed by the 4 statements. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ దే ఆర్ కెప్ట్ ఫర్ స్కోరింగ్. సో ఇలాంటి ఖచ్చితంగా వదిలిపెట్టి రాకూడదు. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, మెయిన్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ప్రదీప్ బికమ్స్ ఐదర్ ఏ డైరెక్టర్ ఆర్ ఏ ప్రొడ్యూసర్. ఇప్పుడు డైరెక్టర్ అన్న అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అన్న అవ్వచ్చు. ఇప్పుడు కంక్లూషన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? ఇప్పుడు ఇది మెయిన్ స్టేట్మెంట్, దాని నుంచి కంక్లూడ్ చేసుకుని కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. స్టేట్మెంట్ పి ఏం మాట్లాడుతుంది? స్టేట్మెంట్ పి ఈస్ టాకింగ్ అబౌట్ ప్రదీప్ ఈజ్ ఎ డైరెక్టర్. ప్రదీప్ డైరెక్టర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రదీప్ ఈజ్ ఎ డైరెక్టర్ కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ చూడండి, ప్రదీప్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్. ప్రదీప్ ఈజ్ ఎ డైరెక్టర్, ప్రదీప్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్. ఇప్పుడు ప్రదీప్ డైరెక్టర్ అయినప్పుడు ప్రదీప్ సెకండ్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకలాగా ఉంటే, ప్రదీప్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ప్రదీప్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్. యూఆర్ గెట్టింగ్ ద పాయింట్. ప్రదీప్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ప్రదీప్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్. ఈ రెండు కూడా ఏంటంటే కాంట్రాడిక్టరీ, ఆపోజిట్ స్టేట్మెంట్స్ అనమాట. కానీ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారంటే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ప్రదీప్ ఈజ్ ఎ డైరెక్టర్ దెన్ హీ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఇఫ్ హీ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ దెన్ హీ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్. అదే కదా యూఆర్ గెట్టింగ్. ఇప్పుడు సపోజ్ నేను పోలీస్ అయ్యాను అనుకోండి, డాక్టర్ కాలేను. డాక్టర్ అయ్యాను అనుకోండి, పోలీస్ కాలేను. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు మనకి ప్రదీప్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ప్రదీప్ ఈజ్ ఎ డైరెక్టర్. స్టేట్మెంట్ సింపుల్ కదా. ప్రదీప్ ఈజ్ నాట్ ఏ వాట్ వి కాల్ పోలీస్, బట్ హీ ఈజ్ ఎ డాక్టర్. సో ఒక ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఇంకో ప్రొఫెషన్ చేయలేడు కాబట్టి, సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఎస్పీ రైట్ అనమాట. సో ప్రదీప్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, హీ ఈజ్ ఎ డైరెక్టర్. ఒక కంక్లూషన్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ కంక్లూషన్ ఏంటంటే ఆర్క్యూలో ప్రదీప్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్, ప్రదీప్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్. సెకండ్ స్టేట్మెంట్. సో మనకి ఆన్సర్లు ఏంటంటే, ఇఫ్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్, సో ఎస్పీ. సో ఈ రెండు కూడా కంక్లూడ్ అయ్యాయి. ఈ రెండు కూడా ఒక స్టేట్మెంట్ కింద రావచ్చు, ఈ రెండు కూడా ఒక స్టేట్మెంట్ కింద రావచ్చు. యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఈ విధంగా చూసుకుంటే సో ఆన్సర్ విల్ బి సి. బోత్ ఎస్పీ అండ్ ఆర్క్యూ ఆర్ రైట్. సో దట్ ఈస్ జస్ట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. మీరు ఒక సూక్ష్మంగా చదివారనుకోండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. జస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చదివితే యూ కెన్ గెట్ ద ఆన్సర్. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇఫ్ ఏ ప్లస్ బి మీన్స్, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి తెలుసా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, ఫస్ట్ వాటిని చూడడం మానేసి ఇక డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి ఏముంది, 10 +
ఇప్పుడు just I will try to rub this one. I will try to do that, and you will get a understanding how to approach this question. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నారు, ద వాల్యూ ఆఫ్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్లస్ ప్లస్ కాదు, మైనస్ మైనస్ కాదు, ఇంటూ ఇంటూ కాదు, డివైడ్ బై డివైడెడ్ కాదు, వాటికి వేరే మీనింగ్స్ ఉన్నాయి. సో వాటి ఏంటంటే 10 + 30. ఇప్పుడు a + b అంటే ఏంటి, a - b. సో ఐ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 10 - 30, రైట్? కరెక్ట్. నెక్స్ట్ కొద్దాం. నెక్స్ట్ 30 - 100. 30 - 100 అంటే a - b అంటే a × b అంటున్నారు. సో ఐ రైట్ 30 × 100. ఇప్పుడు 10 × 50 అన్నారు. సో 10 × 50 మీన్స్, సో వేర్ ఇస్ ఇంటూ, ఇక్కడ ఇంటూ అంటే డివైడెడ్ బై. సో 100 / 50. ఇది వన్ మోర్. లాస్ట్ ఏంటంటే 50 / 25. 50 / 25 అంటే ఏంటి, 50 + 25. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆ ఈక్వేషన్ని మనం డీకోడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఫైనల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. బోడోమాస్ రూల్ ఉంటుంది కదా, బోడోమాస్ రూల్ మీ అందరికీ తెలుసు కదా. సో ప్లీజ్ సంబడి హూ డోంట్ నో, ఆర్ సంబడి ఎవరికైతే తెలుసు వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికైతే తెలియదు, ప్లస్ జస్ట్ డూ లుక్ ఇన్ టు ద కామెంట్ సెక్షన్, ఆర్ జస్ట్ గో ఇన్ టు ద యూట్యూబ్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ వాట్ ఈస్ బోడోమాస్ రూల్. సో దీని ప్రకారం ఏంటంటే, బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఈ యొక్క ఏవైతే మనకి మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నాయో వాటిని చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ డివైడ్ చేస్తే సింపుల్ అయిపోయింది కదా. సో 30, 100 / 2, 100 / 50 అంటే ఇట్ విల్ గివ్ యూ 2 + 25 ఇక్కడ 10. సో ఇప్పుడు 30 × 2 విల్ బికమ్ 10 - 60 + 25. So if you add these two things, then what will be your answer? 35 - 60, that is like -25 is your answer. You're getting? So answer is D, -25. So I hope you got this thing. Now let's move forward. ఈ 76th క్వశ్చన్, ఈ సీసాట్లో వన్ ఆఫ్ ద బేసిక్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ప్రిలిమ్స్, యూపీఎస్సి, సీసాట్ ఇస్తున్నారో ఏ క్వశ్చన్ పట్టుకోవాలి కదా, ఏ క్వశ్చన్ వదిలేయాలో తెలియాలి. సో సంబడి హూ వాంట్ టు పాస్ సీసాట్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ టు సేవ్ టైమ్ యూ హ్యావ్ టు స్కిప్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్ ఇఫ్ సంబడి స్కిప్స్ హూ ఈస్ ఫ్రమ్ లైక్ నాట్ వెరీ సౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్, సో ఇట్స్ ఓకే. మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళైనా కూడా కొంచెం అటు ఇబ్బంది పడుతున్నారని దే కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్. సో దట్స్ ద మెయిన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ హియర్. ఇది కొంచెం ఏంటంటే కొంచెం టైం పట్టింది, బట్ వీ కెన్ స్టిల్ డూ దిస్ వన్. లెట్స్ సీ 76 క్వశ్చన్. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు రైట్ దీస్ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఏమి ఈక్వేషన్స్ ఇచ్చారు, 2x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3y, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటంటే సాల్వ్ చేసుకుంటూ వచ్చా. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి మనకి ఏమని అడిగారంటే, కమ్ బ్యాక్. సో ఈ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ ఏలో ఈ యొక్క ఈక్వేషన్ ఉంది. ద సెకండ్ ఈక్వేషన్ ఇస్ 3x = 4z. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఇది వస్తుందా లేదా కంక్లూడ్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో దిస్ వన్ ఈస్ ద ఫైనల్ కంక్లూషన్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ దీస్ 2 ఈక్వేషన్స్. సో ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఈ యొక్క కంక్లూషన్ వస్తుందా లేదా చూద్దాం. సో దాన్ని నేను ఐ హ్యావ్ ట్రై టు సాల్వ్ దిస్ వన్. సో 2 ఇంటూ, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఐ డోంట్ వాంట్ టు, సో 2 × 4/3z ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3y. అండ్ ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్ యూ విల్ గెట్ ఎ ఫ్రాక్షన్ హియర్. సో యూ విల్ ఫైనల్లీ గెట్ 8z ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9y. సో ఇది కంప్లీట్లీ కాంట్రడిక్టరీ వాట్ ద స్టేట్మెంట్ ఈజ్, అంటే ఏదైతే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారో దానికి కాంట్రడిక్టరీగా ఉంది మనకు వచ్చిన కంక్లూషన్. సో యూ కెన్ రూల్ అవుట్ దట్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. అర్థమవుతుందా? తను సాల్వ్ చేశాను, వాడు ఏదైతే టార్గెట్ ఇచ్చాడో, మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది వస్తుందని చెప్పాడో అది రాంగ్ అనమాట. అది రావట్లే, వేరేది ఏదో వస్తుంది. సో యూ కెన్ రూల్ ఇట్ అవుట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో దిస్ ఈజ్ రాంగ్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇఫ్ యూ సీ దిస్ వన్ హియర్, ఇది సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో బేస్డ్ ఆన్ దోస్ యూ విల్ బి గెటింగ్ 2 ఈక్వేషన్స్. దట్ ఈస్ x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2y అండ్ y ఈజ్ less than or equal to z. So I have tried to solve this one. So y ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్మెంట్ తీసుకున్నా, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకొని y + y.
సో ఇప్పుడు y ప్లస్ వై ఎందుకు రాస్తానంటే ఐ హ్యావ్ యాడెడ్ y టు ద బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ y యాడ్ చేసా, ఇక్కడ కూడా y యాడ్ చేసా. సో దేర్ విల్ బి నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి కాటా అంటాం కదా, తక్కెడ, కాటా. ఇప్పుడు కేజీఎఫ్ లెక్కలో తక్కెడ అంటారు, మనం కాటా అంటాం. సో అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ బ్యాలెన్స్ చేసాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. సో అదే విధంగా ఒక సైడ్ వై, ఇంకో సైడ్ వై, రెండు సైడ్లు కూడా వై యాడ్ చేసాం మనం. సో y ప్లస్ వై is less than or equal to z plus y. So then you will get 2y is less than z plus y. So ఇప్పుడు 2y ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. So then you can conclude that x is less than or equal to 2y and that is less than or equal to z plus y. సో ఈ యొక్క స్టేట్మెంట్ నుంచి మనం దీన్ని కంక్లూడ్ చేయగలుగుతున్నామా, x is less than z అని చెప్పి? సో నో, వీఆర్ నాట్ ఏబుల్ టు కంక్లూడ్ హియర్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు కంక్లూడ్ అంటే ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. So in this question, both the statements are wrong. So answer will be D. Neither one nor both, nor the second, both the statements are wrong. So answer will be D here. Next 78 చేద్దాం. 78 question is like very simple question. ఎందుకంటే ఈ ఒక క్వశ్చన్లో ఏం చేశారంటే చూడండి, పాట్ ఉందా, పాట్ని రివర్స్ చేస్తే ఏమైంది, రివర్స్ రాస్తే టాప్ అయింది. టాప్ ముందు ఏ పెట్టారు, అదే ఏ టాప్. ఇప్పుడు ట్రాప్ ఉందా, ట్రాప్ రివర్స్ చేస్తే ఏమైంది, PAR టీ అయింది, దీని ముందు ఏ పెట్టారు, అపార్ట్ అయిపోయింది. సో అదేవిధంగా ఎరీనా ఉందా, ఎరీనా రివర్స్ చేస్తే ఏమైంది, ANERA. మళ్ళీ ఇప్పుడు ఇంకో ముందు ఏ పెట్టారు, AANERA. సో ఆన్సర్ విల్ బి డి హియర్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో డి ఇస్ ద ఆప్షన్ ఫర్ ద 78th question. Now let's move forward. So what will come in the place of star in the following sequence? So దీని సీక్వెన్స్ ఉంటుంది కదా. So whenever sequence comes, what is the first thing that you will do is you will find the difference. So I have ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ట్రై చేశాను అనమాట. I have tried to find out the difference. 3కి 14కి మధ్య 11 ఉంది డిఫరెన్స్, 14కి 39 మధ్య 25 ఉంది డిఫరెన్స్, అండ్ 39కి 84కి మధ్య 45 ఉంది డిఫరెన్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్. ఈ యొక్క డిఫరెన్స్ నుంచి మనం ఏదైనా కంక్లూడ్ చేయగలుగుతున్నామా? నో. సో మనకేమి కంక్లూజన్ రావట్లే. సో అలాంటప్పుడు ఏంటంటే సెకండ్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్కి వెళ్ళినప్పుడు దీనికి మధ్య 14 వస్తుంది, దీనికి మధ్య 20 వస్తుంది. సో దీనికి మధ్య 26 వస్తుంది. సో అప్పుడు ఇప్పుడు 20 వస్తుంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. సో ఇక్కడ 6 ఉంటే ఇక్కడికి వచ్చే నెంబర్ ఏంటి, 26 అయింది. ఇది 26 అయితే ఈ నెంబర్ ఏమైంది, 71 అయింది. సో ఇఫ్ ఇది 71, సో 84 + 71. సో 84 + 71 విల్ గివ్ యూ 155. సో ఆన్సర్ విల్ బి బి. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ చేసాం, ఏం అర్థం కావట్లేదు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ చేసాం. సెకండ్ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్లో మీకు 6 అనేది పెరుక్కుంటూ వెళ్ళిందని తెలిసింది. దాన్ని బట్టి మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని మళ్ళీ పైకి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి 71 రావాలని తెలిసింది. 71 + 84 కలిపితే 155 ఆన్సర్ అయింది. సో దట్ ఈస్ అబౌట్ ద 79th question. Now let's move forward. This is 80th question. In some code, letter PQRS represents 4, 5, 10, 12, 15. So it's not known which letter represents which number. If Q minus S equal to S and T equal to R plus S plus 3, then what is the value of? ఇప్పుడు ఈ Q minus S ఉందా, Q minus S equal to 2S అన్నప్పుడు ఆ మైనస్ S ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమైంది, +S అవుద్ది. సో Q ఈక్వల్ టు 3S కదా. Q ఈక్వల్ టు 3S అయినప్పుడు ఇక్కడ 3 అనే నెంబర్ని కామన్గా తీసుకుంటే మనకి ఏమేమి వేరియబుల్స్ ఫిట్, ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఫిట్ అవుతాయి దీంట్లోకి, 3 4s are 12 అయింది. సో 3 4s are 12 అయింది. అదేవిధంగా 3 5s are 15 అయింది. సో రెండు నెంబర్స్ 4, 5 వాడాం, 12, 15 వాడాం. ఈ రెండు కూడా ఏంటంటే క్యూకి ఎస్కి ఉన్న పాసిబుల్ వాల్యూస్. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క వేరే వాల్యూస్ మనం కనిపెట్టచ్చలేదు చూద్దాం. ఇది TR ఇది ఉంది కదా, ఇది TRS3, ఈ నెంబర్స్ మనం కనిపెట్టచ్చు చూద్దాం. దీంట్లో ఇప్పుడు QS ఉంది కాబట్టి ఇక్కడ S వాడచ్చు. S మనం ఏమనుకున్నాం, S మనం ఒకవేళ S ఇక్కడ వాల్యూస్ ఏంటి 4, 5. ఇప్పుడు 4తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 4 + 3 + R ఈక్వల్ టు T అయింది కదా. సో దిస్ ఈస్ ద వాల్యూ రైట్, T ఈక్వల్ టు R + 4 + 3. సో ఈ స్టేట్లో R + 7 ఈక్వల్ టు T. సో ఇప్పుడు మనకి R వాల్యూ మనం తీసుకున్నాం 4 తీసుకున్నాం.
సో ఈ వాల్యూ ఎంత అవ్వాలి? 12 అవ్వాలి. సో ఇప్పుడు 12 ఇక్కడ మైనస్ చేసామనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమంటే 4 వాడేసాం. 3 లేదు. 4 వాడేసాం, 3 లేదు. ఇప్పుడు ఇక్కడ 10 పెట్టినా కూడా ఇప్పుడు సపోజ్ ఆర్ వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి. 5 + 7 ఎంత? 12. 12 వాడేసాం కాబట్టి పాసిబుల్ కాదు 5. నెక్స్ట్ మనము పెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటి? 10 పెట్టుకున్నాం అనుకోండి. 10 + 7 వాల్యూ ఎంత? 17. సో ఇది కూడా పాసిబుల్, కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం 15 వాడామనుకోండి. 15 + 7 ఎంత? 15 + 7 22. సో ఇది కూడా పాసిబుల్ వాల్యూ కాదు. సో ఇవన్నీ కూడా పాసిబుల్ వాల్యూస్ కాదు కాబట్టి సో మనకి 4 అనేది రూల్ అవుట్ అయిపోద్ది. సో 4 వాల్యూ విల్ బి రూల్డ్ అవుట్. లెట్ మీ వైప్ ఇట్ డౌన్. జస్ట్ ఎ మినిట్. సో సో ఇఫ్ యూ టేక్ ద సెకండ్ ఆప్షన్, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి. ఆర్ వాల్యూ ఆర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ అనేది ఎంత? 5. సో ఇఫ్ యూ హ్యావ్ ద ఎస్ వాల్యూ, దెన్ ఎస్ వాల్యూ ఇస్ 5. దెన్ ఇఫ్ యూ టేక్ ద 3, ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీ వాల్యూ కనుక్కోవాలి, రైట్? ఇప్పుడు మనకి జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు మనం 15 వాడేసాం. అదేవిధంగా 5 కూడా వాడేసాం, రైట్? సో యూ విల్ బి గెట్టింగ్ 5, 15 రెండు వాడేసాం కాబట్టి 10, 12, 4 ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 పెట్టామనుకోండి. 10, 5, 3 ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 18. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ మనం 10 కాకుండా 12 వాడలేం, 4 వాడదాం. 4, 5, 3. 4, 5, 3 అంటే ఎంత వస్తుంది? 9, 12 వస్తుంది. సో 12 పాసిబుల్ వాల్యూ ఉంది కదా. సో 12 పాసిబుల్ వాల్యూ ఉంది కాబట్టి 12 విల్ బి యువర్ టీ. 12 విల్ బి యువర్ టీ అండ్ 4 విల్ బి యువర్ ఆర్. 4 విల్ బి యువర్ ఆర్. సో ఇప్పుడు మనకి ఏమడిగారు? పి ప్లస్ ఆర్ మైనస్ టీ. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏం రావాలంటే పి ప్లస్ ఆర్ మైనస్ టీ. సో పి వాల్యూ తెలిసిందా మనకి? క్యూఎస్ తెలిసే, ఆర్ టీ తెలిసే. సో ఆర్ వాల్యూ 12, పి వాల్యూ 4. ఆర్ వాల్యూ 12, పి వాల్యూ 4. సో ఈ టీ వాల్యూ మనకి 10 అనమాట. టీ వాల్యూ పి వాల్యూ 10. 10 ప్లస్ ఆర్ అంటే ఎంత? 4. 4 మైనస్ టీ అంటే ఎంత? 12. సో 14 మైనస్ 12 విల్ బి యువర్ ఆన్సర్ అండ్ ఆన్సర్ విల్ బి 2. మీకు అర్థమవుతుందా? సో దీన్ని జనరల్గా సాల్వ్ చేసుకుంటూ ఏవేవైతే ఆప్షన్స్ మ్యాచ్ అవుతా ఉన్నాయో వాటిని పాసిబుల్ వాల్యూస్ సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి లాస్ట్లో వస్తుంది ఈ 10 + 4 - 12 అనేది. సో 14 - 12 యువర్ ఆన్సర్ విల్ బి 2. సో ఆన్సర్ ఈస్ బి. సో ఐ హోప్ యూ గాట్ దీస్ క్వశ్చన్స్. అన్ని మొత్తం 80 క్వశ్చన్స్ అయిపోయాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది CSAT 2024. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, జస్ట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మీకు ఇంకా 23 పేపర్ అన్నా లేకపోతే 22 పేపర్ అన్నా వేరే పేపర్స్ కూడా కావాలంటే జస్ట్ ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కిటెక్చర్ IAS. థ్యాంక్ యూ.